నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే ద కామన్ మ్యాన్ టాక్ షో. ప్రస్తుతం మన చేతిలో అయితే ఓటా సర్వే రిపోర్ట్ ఏపీకి సంబంధించింది అయితే మన చేతిలో ఉంది. సో దీనికి సంబంధించి మనతో పాటు దీనిపైన విశ్లేషణ చేయడానికి మనతో పాటు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ ఓటా సర్వే CEO కంబాలపల్లి కృష్ణ గారు ఉన్నారు. సార్ నమస్కారం. హలో శ్రీనివాస్. సార్, గతంలో మనం అంటే తెలంగాణకు సంబంధించి కూడా ఇదే విధంగా ఒక ఇంటర్వ్యూ అయితే చేయడం జరిగింది. సో అందులో కొంత వాస్తవం అయితే నాకు అనిపించింది. కొంత వాస్తవం అంటే నాకు తెలిసినంత వరకు కామన్ మ్యాన్గా అందులో నిజమైతే ఉందనిపించింది. మరి ప్రస్తుతం ఏపీకి సంబంధించి అది కూడా మన రాష్ట్రమే, దాన్ని కూడా మీరు అయితే సర్వే దాదాపుగా ఒక 2008 నుంచి 3000 శాంపుల్స్ అయితే తీసుకొని చేయడం జరిగింది. నేనైతే చూడడం జరిగింది. అంటే ప్రస్తుతం నాకేమనిపించింది అంటే, గతంలో మీరు అదే ఏపీ పైన కూడా సర్వే చేసినట్టున్నారు. అంటే జగన్ గారు ఉన్నప్పుడు కూడా, అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనుకోవచ్చు, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే అంటాము. మరి ఈ సర్వే చూస్తే పరిస్థితి అప్పుడు కూడా బాగాలేదు, ఇప్పుడు కూడా బాగాలేదు అనేటువంటి పరిస్థితిని కలిగిస్తున్నట్టు ఉంది. అంటే ఒక 2-3 పేజీల్లో చూస్తేనేమో మరి ప్రజల నుంచి తీసుకుంటే ఇది బాగానే ఉంది, బాబు గారు బాగానే చేస్తున్నారని చెప్తున్నట్టే. దేంతో అన్నారు, ఎలా అన్నారంటే కూలంకుషంగా ఫస్ట్ ఓవరాల్గా ఒకటి చెప్పగలిగితే మనం తర్వాత డీటెయిల్గా చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తారు మీరు? ఒకటి, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉన్నది కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. చంద్రబాబు ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ ప్రభుత్వం, పురంధేశ్వర్ ప్రభుత్వం లేదు. ఎస్, అక్కడ ఉన్నది 3 పార్టీల కలయిక. వీళ్ళు ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకున్నారు. జనరల్గా రాజకీయాలు ఎట్లుంటే ఎన్నికలకు ముందన్న ఉంటాయి, ఎన్నికల తర్వాతనైనా అవసరాన్ని బట్టి పొత్తులు పెట్టుకుంటారు. సో వీళ్ళు ముందే జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలంటే 3 పార్టీలు కలిస్తేనే తప్ప జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోలేమన్న ఉద్దేశంతోనే వీళ్ళు పొత్తులు పెట్టుకున్నారు. ఈసారి ఖచ్చితంగా అధికారంలోకి జగన్ బోర్డుని అడ్డుకోవాలంటే ఎట్టి పరిస్థితుల్లో కూటమి కలిసిగా పోటీ చేయాలని తీర్మానం చేసుకుని చేశారు. అయితే ఈ 1 ఇయర్లోనే అక్కడ పెద్దగా బ్రహ్మాండం ఏం బద్దలైపోయి ప్రజలందరూ ఆర్తనాదాలు పెట్టి కేకలు పెట్టి అన్నమో రామచంద్ర అని అసలు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని అట్లాంటి సిచ్యువేషన్ ఏం లేదు. అట్లని అద్భుతాలు చూపించారు. అల్లావుద్దీన్ అద్భుత దీపం పెద్దగా వండర్స్ చేశారు, 1 ఇయర్లోనే మొత్తం సాధించేశారు అని చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. సో అందుకనే ప్రజలు ఏంటంటే సోగా ఉన్నారు. సో నాట్ బ్యాడ్, నాట్ సో గుడ్. సో అంటే యావరేజ్ మార్కులు అనేవి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి మనకు అక్కడ చాలా క్లియర్గా కనపడుతున్నాయి. సో అందుకని మీరు ఎనీ పాజిటివ్ పాయింట్ టువార్డ్స్ కూటమి వైపు చూసుకుంటే 50% పైగా మద్దతు ప్రజల నుంచి మనకు అక్కడ కనపడుతుంది. అందుకనే ఇప్పటికిప్పుడే అర్జెంటుగా కూటమి ప్రభుత్వం దించేయాలన్న కోపము ప్రజల్లో కనపడదు. అబ్బా అద్భుతాలు చేశారు 1 ఇయర్లో, మనం ఊహించిన దానికంటే, హామీలు ఇచ్చిన దానికంటే ఎక్కువ చేశారని చెప్పుకోవడానికి ఆంధ్రప్రదేశ్లో లేదు. సో అందుకనే ప్రభుత్వానికి పర్వాలేదు, బాగుంది అనే ఒక మంచి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్, ఒక పాజిటివ్ యాంగిల్ అనేది మనకు కనబడుతుంది. పూర్తి స్థాయిలో అసలు ప్రభుత్వమే అనవసరంగా గెలిపించాము, ఈ ప్రభుత్వం వేస్ట్ ప్రభుత్వం, చెత్త ప్రభుత్వం అనే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. అంటే సో చెప్పండి. మీరైతే మొదటగా అంటే ఏడాది కూటమి పాలన ఎలా ఉంది అనే దానికైతే 55% అంటే మీరు చేసినటువంటి సర్వేలో వచ్చింది. 21% బాగోలేదు, 15% పర్వాలేదు, 9% చెత్తగా ఉంది. అంటే అందులో కొంతమంది అంటే 55% అంటే బాగానే ఉన్నట్టు అంటారా, ఏం చెప్తారు? అదే అంటే చాలా ప్రభుత్వాలను కూడా అంటే మీరు అటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, అంటే చాలా సర్వేలు కూడా చేసి ఉంటారు. అంటే బాగుంది అన్నట్ట ఓవరాల్గా 50 మంచిదే అంటారా? 50% వచ్చిందంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజల నుంచి మంచి ఫీడ్బ్యాక్ ఉన్నట్టే లెక్క. ఎందుకంటే మీకు పాస్ మార్కుల లెక్క ప్రకారం చూసుకున్నా పాస్ మార్కులు దాటారు కదా, 36 మార్కులు దాటి 56 మార్కులకు వచ్చారంటే ఉన్నంతలో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ బాగానే ఉంది, పాజిటివ్గా ఉన్నట్టే లెక్క. ఆ లెక్క అంటే మీరు పాస్ మార్కులు అంటే ఇక్కడ ఒకటి గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్గా అంటే ఇప్పుడు మీరే ఇచ్చారు అంటే జనాలు, ఇది నా కామెంట్స్ కావండి, దీంట్లో క్వశ్చన్స్ కూడా అడగడానికి నావేం లేవు, పూర్తిగా ఓటా సర్వే ఇచ్చినటువంటి దానిపైనే నేను ప్రశ్నించడం అయితే జరుగుతుంది. సో దీంట్లో ఉచిత పథకాలు కేర్ ఆఫ్ జగన్ డెవలప్మెంట్ కావాలంటే బాబే దిక్కు అని ఉంది. అంటే ఇప్పుడు యువగలంలో రాజకీయంగా మరో మెట్టు ఎక్కాడు లోకేష్. అంటే దీని అర్థం మీరు అనేది ఇప్పుడు ఈ ఉచిత పథకాలని బాగా అమలు చేసినట్ట, లేకపోతే ప్రభుత్వం నిజంగా అందరికీ ఉద్యోగ అవకాశాలను కల్పించి అక్కడ ఆర్థిక అవసరాలకు అనుగుణంగా అంటే జాబ్ సోర్స్ని క్రియేట్ చేయగలిగారా? అంటే ఏం చెప్తారు మీరు ఓవరాల్గా? మీరు చెప్పినట్టుగానే అవి కూడా ఓటా సొంత కామెంట్లు ఏం కావు, జనం అభిప్రాయం మేము కూడా రాసాము. సో ఓటాకు సొంత కవిత్వం ఏది కూడా సర్వే రిపోర్ట్లో ఉండదు. జనం ఏం ఫీల్ అవుతారో, జనం పబ్లిక్లో ఏం మాట్లాడుకుంటారో బేస్ చేసుకొని మనం కూడా కీలకమైన కామెంట్. అంటే దాన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు సీనియర్ జర్నలిస్ట్ అనేది నా ప్రశ్న. అదే దీంట్లో ఏంటంటే
సంక్షేమ పథకాల విషయానికి వస్తే ఇప్పుడు కూడా ప్రజలు జగన్నే తలుచుకుంటున్నారు. సంక్షేమం వేరు, ఉచితం వేరు. ఈ అదే రెండింటికి కాస్త అదే తేడా చెప్తున్నా. ఉంది. సంక్షేమ Yeah. పథకాల విషయానికి వచ్చినప్పుడు ఈ రోజు కూడా జగన్నే తలుచుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఎందుకంటే ఉమ్, ఒక 5 ఏళ్ల పాటు ఆయన కొన్ని అలవాటు చేశాడు. ప్రతి ఇంటికి ఏదో ఒక స్కీమ్ కింద డబ్బులు పట్టడం, అకౌంట్లో పట్టడం అనేది అలవాటు చేశాడు. ఉమ్, ఈ చంద్రబాబు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత Hmm. జగన్ పథకాలు ఏవి కొనసాగింపు కావట్లేదు. ఉమ్. అంటే ఉచితాలు తీసేశారన్న దాని అర్థం జనం ఏం చెప్తున్నారు? ఇప్పుడు పెన్షన్ ఉంది. పెన్షన్ 2000 నుంచి 4000కి పెంచారు. కరెక్ట్. అదొకటి ప్రజలు హ్యాపీగా ఉన్నారు. రైట్. సరే, ఏ ప్రభుత్వం వచ్చినా పెన్షన్ ఇవ్వాల్సిందే, ఆపడానికి అవకాశం Correct. లేదు. రెండోది, Hmm. ఇంకొక 5 హామీలు ఇచ్చారు సూపర్ 6లో. ఎగ్జాక్ట్లీ. ఆ 5 హామీలు ఈ ఒకటి తప్ప మిగతా 6 హామీలు ఒకటి తప్ప మిగతా 5 ఇంతవరకు ముందుకు పోలేదు. రెండోది, వాలంటరీ వ్యవస్థ ఉంది. వాలంటరీ వ్యవస్థ అనేది బీద ప్రజలకి, బాగా చేతగాని వాళ్ళకి బాగా తీసేశారు సహాయకారిగా అది ఉండేది. పూర్తిగా. దాన్ని మూర్తిగా తీసేశారు. ఉమ్, అది ఈరోజు ఆ విషయంలో జగన్నే తలుచుకుంటున్నారు. Hmm. పైగా ఆడబిడ్డ పథకం అన్నో, మహిళలకు పైసలన్నో, పిల్లలకు అంటే స్టూడెంట్ ఇంటికే వచ్చి వాళ్ళు ఇస్తున్నారు. ఇంటికి ఏదో ఒక ఎంతో కొంత అమౌంట్ అకౌంట్లో పడింది మొన్న 5 సంవత్సరాలు. ఇప్పుడు అవి పడట్లేదు. ఉమ్, వాటిని ఇంకా ఇంప్లిమెంట్ చేయడానికి మాకు టైం ఉందని వివిధ రకాల డేట్లు ప్రకటించి ఉన్నారు కూటమి ప్రభుత్వం. Hmm. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు అంటే ఒకటి ఏంటంటే, Hmm. ఉచితంగా పంచిన జగన్ తన సొంత జేబులోంచి పంచడాన్ని అది మాట్లాడుతున్న జనమే Hmm. ఇదే ఉచితాన్ని చంద్రబాబు వచ్చినా ఇస్తాడు కదా అని ఆయనకు ఓటేశారు. ఉమ్, అంతే కదా. ఉమ్, యాక్చువల్గా ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇన్ని పైసలు జగన్ ప్రజలకు పంచాడు. ఉమ్, ఆయన ఓడిపోయాడు కదా. ఉమ్, అంతకుముందు చంద్రబాబు కూడా పసుపు కుంకుమ ఇచ్చి కూడా ఓడిపోయాడు. ఉమ్, సో ఏదో రకంగా ప్రజలు ఉచితాలను తీసుకుంటున్నారు, కానీ దాని కింద రాజకీయంగా చూసుకున్నప్పుడు ఉమ్, ఉచితాలు అన్నిటికీ ఓట్లు పడుతున్నాయని చెప్పడానికి మన దగ్గర ఎక్కడ కూడా పారామీటర్స్ లేవు. ఉమ్, సో అందుకనే ఉమ్, ఉచిత పథకాలు కానీ సంక్షేమ పథకాలు చేయటంలో ఉమ్, వైఎస్ జగన్ ఎట్లాగైతే ట్రేడ్ మార్క్ ఉన్నారో, ఉమ్. ఒక రాష్ట్రం డెవలప్మెంట్ కావాలంటే దానికి చంద్రబాబు ట్రేడ్ మార్క్ అన్నట్టుగా ప్రజలు అంటే ఈ మాట్లాడుకుంటారు. సర్వేతో పాటు మీరు చేసిందైతే పూర్తిగా మేము డిస్ప్లే చేసే ప్రయత్నం ఈ వింటర్లో చేస్తాం 100%. కానీ దీనిపైన విషయం ఏంటంటే, ఇందులో ఈ ఈ ఈ సర్వే ద్వారా ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంది, ప్రభుత్వాలు తెలుసుకోవాల్సింది ఏంది, ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఏం చెప్తారు కంబాలపల్లి గారు, కేకే గారు? ప్రభుత్వాలు తెలుసుకోవాల్సింది ముఖ్యంగా అక్కడున్న కూటమి ప్రభుత్వానికి మేము కొన్ని రాసిన పాయింట్స్, ఒక అలర్ట్ సిచ్యువేషన్ని మేము రాశాం. ఉమ్, ఒకటి ఏంటంటే, ఇప్పటి వరకు వీళ్ళు విద్యా వైద్యం పైన దృష్టి పెట్టి ఎక్కడా కూడా ఖర్చు పెట్టట్లేదు. Hmm. ఒకటి. రెండోది, Hmm. వీళ్ళు తెస్తామన్న పెట్టుబడులు కానీ ఇస్తామన్న ఉద్యోగాలకు సంబంధించిన గ్రౌండింగ్ ఎక్కడ కూడా జరగలేదు. Hmm. ఇంకోటి, గతం కంటే బెటర్గా జనం చెప్పుకుంటున్న అంశం ఏంటంటే, క్వాలిటీ మందు అమ్ముతున్నారు కానీ బెల్ట్ షాపులు పెంచేశారు. వీళ్ళ ఉద్దేశం కూడా Hmm. ఆ తెలంగాణ లాగా ఆంధ్రప్రదేశ్లో కూడా మద్యం అమ్ముకునే రాష్ట్రాలు బడ్జెట్ని ఎలా తీసుకోవాలి తప్ప వేరే ఆప్షన్ లేదన్న విషయాన్ని Hmm. ప్రజలు అక్కడ చెప్తున్నారు. అంటే మీరు చెప్పింది ఇప్పుడే దీనిపైన హెల్త్ పైన, ఎడ్యుకేషన్ పైన దృష్టి సారించట్లేదు అంటే మందు తాగితే హెల్త్ వస్తుంది అంటారా? ఏం చెప్తారు కంబాలపల్లి గారు అనేది? అంటే మందు తాగితే వెళ్తూ రావటం కాదు కదా. ఉమ్, ఇప్పుడు మందు షాపులను పెంచడం మీద, మందు క్వాలిటీ మందు ఇవ్వటం పెట్టిన దృష్టి ఉమ్, ప్రజలకు ఆరోగ్య సౌకర్యాలు, విద్యా సౌకర్యాలు పెంచడం మీద కూడా ఉండాలి కదా. ప్రభుత్వాల యొక్క బాధ్యత కదా. ఉమ్, మినిమం ఫెసిలిటీస్ కదా విద్యా వైద్యం అనేది. ఉమ్, అది ఎందుకని చేయట్లేదు అని చెప్పి అంటే వాళ్ళ ప్రజల నుంచి దగ్గర ఏమైనా లేవు. వచ్చిందా మీకు? ఇలా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఉమ్, ఉమ్, బెల్ట్ షాపులు పెంచమని ప్రజలు ఏం డిమాండ్ చేయలేదు. కరెక్ట్. ప్రజలు అడగకుంటేనే చేశారు కదా. అది అవసరం, డబ్బులు ట్యాక్స్ వస్తుంది. అది ఉమ్, సో ప్రజలు అడుగుతున్న అంశాలను కూడా చేయాలి కదా. ఆంధ్రప్రదేశ్లో రోడ్ల పరిస్థితి ఘోరంగా ఉంటుంది. ఓకే. ఇప్పటికి కూడా 80% గ్రామీణ ప్రాంత రోడ్లు అదే ఎగుడు దిగుడుతోనే ఉన్నాయి. బస్సులు అట్నే ఊక్కుంటూ పోతున్నాయి. ఉమ్, ఇది జగన్ పరిపాలనలో చాలా క్లియర్గా చూసాం. జగన్ ఓడిపోవడానికి 100 కారణాల్లో రోడ్లు కూడా ఒక పెద్ద కారణం. ఎగ్జాక్ట్లీ. సో లాస్ట్ టైం వీడియో చాలా చూసాం, మీరు కూడా చెప్పారు. అట్లాంటిది ఇవాళకి కూడా ఈ 1 ఇయర్లో కూడా రోడ్లకు సంబంధించిన పని స్టార్ట్ అయింది, కానీ ఉమ్, అది ఇంకా సరిపోవట్లేదు. ఉమ్, ఏదో కొంచెం అర్బన్లో మెయిన్ రోడ్డు, హైవేలు బాగున్నాయి, కానీ రూరల్ రోడ్లన్నీ కూడా ఈ రోజు కూడా పరిస్థితి బాగాలేదు. ఉమ్, సో ఇవన్నీ గవర్నమెంట్ తేరుకొని చేసుకోవాల్సిన అంశాలు. ఎందుకంటే మీరు వచ్చిందే జగన్ కంటే గొప్ప పరిపాలన ఇస్తామని. ఉమ్, జగన్తో సమానంగా అట్లనే పరిపాలన ఉంటే లాభం లేదు. రేపు మిమ్మల్ని కూడా ఇంట్లో కూర్చోబెడతారు. ఉమ్, జగన్ కంటే గొప్ప పరిపాలన చేయాలంటే మీరు డెవలప్మెంట్లో మీరు ముందుకు పోయి కనపడాలి. అంతకుమించి ఆప్షన్ లేదు ఉమ్. కూటమి ప్రభుత్వానికి. అంటే రైట్ సార్ కంబాలపల్లి గారు. అంటే